హాయ్ అండి, ఇవాళ బియ్యం పిండి వడియాలు చేస్తున్నానండి. ఇదిగోండి, 1 కప్పు బియ్యం పిండి అండి. మెత్తగా ఉన్న బియ్యం పిండి తీసుకోవాలండి. చాలా మెత్తగా ఉండాలండి పిండి, బరగ్గా ఉండకూడదు. ఇదిగోండి, 1 కప్పు బియ్యం పిండికి 6 గిన్నెలు వాటర్ వేయాలండి. 1 గిన్నె బియ్యం పిండికి 6 గిన్నెలు వాటర్ వేయాలి. 2 3 ఇదిగోండి 4 రెండు గిన్నెలేమో పిండిలో కలుపుతామండి. ఇదిగోండి వాటర్, పిండి వేసి ఇందులో కలపాలండి. ఇదిగోండి కొంచెంగా కలపాలండి. పిండి అంటే పొడి పిండి కదండి, తొందరగా అవ్వదు, నీళ్ళల్లో నానదు తొందరగా. అంటే గడ్డలు లేకుండా బాగా కలపాలి. అప్పుడు ఇదిగోండి అయిపోయిందండి. ఇది పిండి రెడీ. ఇంకా రెడీ అండి. ఇదిగోండి, చూసారా అండి?
ఇదిగోండి ఈ వాటర్లోనే తగినంత ఉప్పేసి మరగనివ్వాలండి. ఇదిగోండి ఉప్పు ఇంత పట్టిద్ది, వడియాలి కదండి, పట్టిద్ది. ఇదిగోండి అందులోకి 50 గ్రాములు పచ్చిమిర్చి, 50 గ్రాములు అల్లం, ఒక 10 గ్రాములేమో జీలకర్ర తీసుకున్నానండి. ఈ మెత్తగా మెత్తగా కాదు, కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకొని తెస్తానండి. ఇదిగోండి కచ్చాబచ్చాగా ఒక్కసారి తిప్పితే చాలండి, మిక్సీలో జార్లో వేసి కచ్చాబచ్చాగా ఇలా వచ్చేసిద్ది. ఇదిగోండి వాటర్ బాగా మరిగింది కదండి, నీళ్ళు బాగా మరిగినాయి. ఇదిగోండి ఇప్పుడు ఈ పిండి వేసేస్తున్నానండి. కలుపుతూ ఉండాలండి బాగా, లేకపోతే గడ్డలు వస్తాయి, ఉండలుగా వచ్చేస్తాయి. పిండి బాగా ఉడకాలండి. కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే గడ్డలు కడతాయి, లేకపోతే కింద కూడా గిన్నె మాడిద్ది. అది అందుకనేసి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే ఉప్పు చూద్దామండి సరిపోయిందో లేదో. ఈ ఉప్పు కూడా పట్టిద్దండి, వేసేస్తున్నా. ఇదిగోండి ఇలా చిక్కగా ఇడ్లీ పిండిలా ఉండాలండి. పల్చగా ఉన్న వడియాలు సరిగ్గా రావండి. అంటే చీర మీద క్లాత్ మీద వేస్తాం కదండి, ఆ పల్చగా ఉంటే క్లాత్కి అంటుకుపోతాయి. కొంచెం చిక్కగానే ఇలాగే ఉండాలి. 6 గిన్నెల వాటర్కి 1 గిన్నె బియ్య పిండి, కొలతలు కరెక్ట్గా ఉంటాయండి. ఇలా చేస్తే వడియాలు కరెక్ట్గా వస్తాయి.
ఇదిగోండి, ఇలాగా బుడకలుగా వస్తే ఇంకా రెడీ అయినట్టే పిండి. కలుపుకుంటూ బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇదిగోండి రెడీ అండి, ఉడికింది బాగా. చూసారండి ఎలా ఉడికిందో? రెడీ అండి, ఇంకా పిండి రెడీ అండి. నేను పొయ్యి కట్టేసా, ఇదిగోండి కట్టేసా ఆల్రెడీ. ఇప్పుడు మంచం మీద క్లాత్ వేసి వేద్దామండి వడియాలు. ఇదిగోండి ఇదిగోండి నేనైతే పెద్ద పెద్దగా వేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, చిన్న చిన్న వడియాలు కూడా. ఇవి ఫ్రై చేస్తే చాలా పెద్దగా అవుతాయండి. నేను చేసి కూడా చూపిస్తా. ఫ్రై చేసి ఇవి ఆరిన తర్వాత తీసిన తర్వాత అప్పుడు ఫ్రై చేసి మళ్ళీ పెడతా మీకు వీడియో. చక్కగా వచ్చేస్తాయండి. ఇలాగా సిల్క్ చీర మీద వేసుకుంటే మంచిదండి. సిల్క్ చీర మీద వేసుకుంటేనే మంచిది. నేను సిల్క్ చీరే వాడుతున్నాను. చూసారండి, వడియాలు వేయడానికి కాటన్ చీర కంటే సిల్క్ చీర మంచిది. ఇలాగా నేను ఈ చెంచాతో ఒక చెంచా వేసి, నాకు కొలతగా ఉంది ఇది. అంటే ఒక చెంచా వేస్తే చాలు, అయిపోతుంది. అందుకనేసి పెద్దదే తీసుకున్నా నేను. ఇదిగోండి వడియాలన్నీ వేసేసా. ఇదిగోండి గిన్నె కూడా ఖాళీ. చూసారా అండి, అన్నీ ఒకే సైజులో వచ్చాయి. చూసారండి, వడియాలన్నీ తీసి మళ్ళీ ఫ్రై చేసి ఎంత గుల్లగా వచ్చాయో కూడా మీకు చూపిస్తానండి. వడియాలు, బియ్యం పిండి వడియాలు చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. 10 నిమిషాలు పట్టిద్ది ఆ పిండి ఉడికించడానికి. సాయంత్రం దాకా హాయిగా ఆరిపోతాయి కూడా అండి. ఆరిపోతాయి, తీసి మళ్ళీ
చూపిస్తానండి. అంతేనండి ఇవాళ వీడియో.